హనుమకొండ జిల్లా శాయంపేటలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. ఇటీవల మొక్కజొన్న ధాన్యాన్ని PACS లో విక్రయించగా ప్రతి రైతుకు 2,000 నుంచి 4,000 రూపాయల వరకు తక్కువ చెల్లించారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని వాపోయారు. తీరా పంట విక్రయిస్తే కోతలు విధించి నగదు జమ చేశారని మండిపడ్డారు. అధికారులు స్పందించి తమకు పరిష్కార మార్గం చూపాలని కర్షకులు కోరారు. ప్రతి రైతుకు మినిమం 20-25 రోజులు తేమ శాతం చూడాలని చెప్పి కొన్ని రోజులు గండి సంచులు రాక కొన్ని రోజులు ఇబ్బంది పెట్టిళ్ళు. ఇట్లా ఇబ్బంది పెట్టినా గానీ మేము సొంత డబ్బులు పెట్టి గండి సంచులు కొనుకొచ్చుకొని సెంటర్కి వేసుకొచ్చి 20 రోజులు నెల రోజులు అక్కడ పడిగాపులు కాసి మా జొన్నలు మేము కాంటాలు పెట్టుకొని ట్రాన్స్పోర్టేషన్ కూడా మా సొంత ఖర్చులు అమ్మాలి మా సొంత ఖర్చులతో తీసుకుపోయి గోదాములు వేసిన తర్వాత ఈ రోజు ఏమైందంటే 22వ తారీఖు మాకు మెసేజ్ రావడం జరిగింది. 5 గంటల 3 నిమిషాల మెసేజ్ వచ్చింది. 1,03,200 1 లక్ష రూపాయలు వాడడం జరిగింది. 58,800కు 57,200 వాడడం జరిగింది. ఇలాగే చాలా మంది రైతులు సాయంత్రం 7-8 గంటలకు వెళ్ళి శాంపేట సెంటర్కి పోయిన తర్వాత ఒక్కొక్కరు ఇదే బాధ వెళ్ళబోసుకోవడం జరిగింది.